ఢిల్లీని చుట్టుముట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఎందుకింత తీవ్ర రూపం దాల్చింది? నీట్ పేపర్ లీకేజ్ పై మొదలైన ఉద్యమం రాజకీయాలను కుదిపే స్థాయికి ఎలా చేరింది? నాడు అన్నా హజారే, నేడు సోనం వాంగ్చుక్ ప్రభుత్వాల స్పందనలో తేడా ఎక్కడుంది? జంతర్ మంతర్ వేదికగా వెల్లువెత్తిన యువత ఆవేశం వెనక దాగిన అసహనం మూలాలేమిటి? బొద్దింకల దెబ్బకు బాహుబలి మోదీ సైతం మెట్టు దిగిరాక తప్పని పరిస్థితి ఎందుకొచ్చింది? రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వల్లే ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయా? చివరి ఆశగా మిగిలిన న్యాయ మీడియా వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం సడలుతోందా? నెత్తురోడిన యువతరం గాయాలను చూసే తీరిక కూడా సర్వోన్నత న్యాయస్థానానికి లేదా? సమయం సందర్భం చూసుకోకుండా సుప్రీంకోర్టు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవచ్చునా? గోదీ మీడియా గో బ్యాక్ అంటూ యువతరం వినిపించిన నినాదాలు ఏం చెప్తున్నాయి? ప్రజల పక్షం వహించాల్సిన మీడియా భయం నీడలో అధికార పక్షాలకు ఊడిగం చేస్తోందా? సోషల్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో వాస్తవాలను ప్రధాన మీడియా దాచిపెట్టగలదా? అన్నా హజారే ఉద్యమానికి ఇచ్చిన కవరేజ్ వాంగ్చుక్ దీక్షకిచ్చుంటే ఇంత రభస జరిగేదా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్న కేంద్ర పెద్దలు ఆ పని ముందే ఎందుకు చేయలేదు? యువతరాన్ని బొద్దింకల కింద, వారి ఆవేశాన్ని కుట్రల కింద జమ కట్టి అసంతృప్తిని అణచివేయగలరా? ప్రజాస్వామ్యాన్ని, దాని మూల స్తంభాలైన వ్యవస్థలే కూలగొడితే దేశానికి దిక్కెవరు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు